వీళ్ళు దేనికాడ ఫీల్ అయ్యారో, ఎందుకు రావట్లేదు అని వారు కూడా మా దగ్గరికి రావడం మానేశారు. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనము ఒక ఇంటికి వెళ్ళాలన్నా, ఒకడు మన ఇంటికి రావాలన్నా, మనము ఒక ఇంటి దగ్గర ఉండాలన్నా, ఇంకొకడు మన ఇంటి దగ్గర ఉండాలన్నా, అక్కడ ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య గుణగణాలు, స్వభావాలు, తిండి సెక్షను, త్రాగేది, కూర్చునేది, లేచేది, ప్రతిది కూడా వారికి ఎంతో కొంత శాతం వారు ఒకరి ఎడల ఒకరు నచ్చుకుంటేనే వారి బంధుత్వం కానీ, వారి స్నేహం కానీ, వారి విషయాలు కొనసాగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చడానికి పూనుకున్నాడు. ఎందుకు అంటే, ఈ భూలోకములో దేవుని ఉద్దేశాన్ని నేను జరిగించలేకపోతే ఎన్ని సంవత్సరాలు? ఒక 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు. మరి యుగ యుగాలు నేను దేవునితో ఎలా ఉండగలను? చూడండి, కట్టుకున్న భార్య భర్తతో ఒక పూట ఆయన వస్త్రధారణ నచ్చకను, ఆయన హెయిర్ స్టైల్ నచ్చకను, ఆయన మాటలు నచ్చకను, ఆయన తినే విధానం నచ్చకను, ఒక పూటకే ఇబ్బంది పడితే మరి చావు మరణలను ఎడబాపు వరకు అనే ప్రమాణం, మరి జీవితకాలం వారు ఎలా కలిసి ఉంటారు? అంటే ఖచ్చితంగా ఓ భార్య భర్తతో అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదే రీతిగా భర్త కూడా భార్యతో అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది మానవుల మధ్య. దేవుని వైపున ఎప్పుడూ లోపం ఉండదు కనుక దేవుడు మానవులతో అడ్జస్ట్మెంట్ కాడు. దేవుడు మానవుల దగ్గర తాను ఏదో మార్చుకోవాల్సింది. నిజమే భక్తులారా, నేను ఇంతకాలం తెలుసుకోలేకపోయాను, అమ్మో మీరు చాలా మేధావులు, మీరు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు, మిమ్మల్ని బట్టి నేను కొన్ని మార్చుకోవాలనుకుంటున్నా అనే మాట దేవుని దగ్గర ఎప్పుడు రాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయనలో మార్పు రాదు. మారాల్సింది ఎవరు అని అంటే మనుషులైనా మనమే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, కొద్దిగా అందరికి వినబెట్టండి, చెప్పండి హల్లెలూయా. కాబట్టి దావీదు భక్తుడు పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థనకి అనుసంధానంగా ఉన్నాడు. ఇది యేసుప్రభు కాలంలో చెప్పిన ప్రార్థన. గతంలో జరిగిన దావీదును గుర్తు చేస్తున్నాం. అది వాక్యానుసారం. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. పరలోకంలో మాత్రం దేవుని చిత్తం 100కి 100% జరుగుతుంది. ఈ భూమి మీద ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడతారో అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఓహో నాకు దూరాన ఉండగా కూడా నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు, ఈ మానవుని నా దగ్గరికి తెచ్చుకోవచ్చు, నా లోకంలో ఉంటాడు అని అనుకుంటాడు దేవుడు. భూమి మీద ఉండగానే దేవునితో మనం ఉండడం కష్టమైతే మరి పరలోకంలో యుగ యుగాలు ఎప్పుడు ఆయన కరదృష్టి మేరలోనే. ఆయన కూర్చోమన్నట్టే కూర్చోవాలి, ఆయన లేమన్నట్టే లేవాలి, ఆయన చేయమన్నదే చేయాలి. ఆయన మాట విననందుకు ఆయన దూతలను, అనేకమైన లక్షల కొలది దూతలను పరలోకం నుండి త్రోసివేశాడని లేఖనం తెలియజేస్తా ఉంది. కాబట్టి పరలోక ప్రార్థనలో కొన్ని మాటలు చెప్తానని మీతో చెప్పాను. అది మొదటి మాట ఏంటంటే, దేవుని చిత్తమును మన జీవితంలో అంటే మన జన్మ నుండి మరణం వరకు, మన మరణం తర్వాత మనం మార్పు చెందుతాం, మరణం తర్వాత ఏదో మంచి చేస్తాం, మరణం తర్వాత మారు మనసు పొందుతామంటే అప్పుడు అవకాశం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన దినాన మనం ఒక మంచి తీర్మానం చేసుకోవడం, ఈ పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ఒక సారాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని ప్రేమతో మనవి చేస్తున్నాను. అదేంటంటే, మనము పోవాలనుకుంటున్న పరలోకం, మనం అక్కడ చేరుకోవాలనుకుంటున్న పరలోకంలో దేవుడు తన ఇష్టాన్ని 100కి 100% నెరవేరుస్తున్నాడు. అలా నెరవేర్చడానికి భూమి మీద ఇష్టపడేవాడు, అలవాటు చేసుకునేవాడు, నేర్చుకునేవాడు, ఆ క్రమానికి కట్టుబడేవాడు మాత్రమే పరలోకం పోతాడు. మరి ఆ కార్యం మన ఎడల జరగాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అలవాటు చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? అలవాటు చేసుకోవాలి. మన పాత అలవాట్లను, పాత స్వభావాన్ని మార్చుకొని ఇప్పుడు కొత్త అలవాట్లను, కొత్త స్వభావాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అది ఎట్లా అలవాటు అయిద్దండి అని అనవచ్చు, అలవాటు చేసుకోవచ్చు. చూడండి, పుట్టినప్పుడు పిల్లవాడికి పాలు తాగాలని తెలియదు. తల్లి రొమ్ము బట్టి వాని ముఖము తిప్పి వారి నోట్లో రొమ్ము పెట్టి తల్లి పాలు పిండుతారు. వానికి 4 సార్లు అలా చేసిన తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ తర్వాత ఆ పిల్లలు పాలకు అలవాటు పడతారు. అసలు పుట్టగానే వానికి పాలు తాగాలని తెలియదు. చూడండి, మీరు సారా బీడి తాగండి అని చెప్పట్లేదు, కానీ అలవాటు గురించి చెప్తున్నాను. పుట్టినప్పుడు ఎవరికి సారా బీడి అలవాటు లేదు. ఆ స్నేహితుల ద్వారానో ఇది బాగుంటుందనో మంచిగా ఉంటుందనో లేకపోతే ఏ ఫీలింగ్తోనో వాటిని అలవాటు చేసుకుంటారు, లేని అలవాటు చేసుకుంటారు కదా. అలాగనే మనకు గతంలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్, చెడ్డ అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి దైవికమైనటువంటి ఆత్మీయ విషయాలను మనము అలవర్చుకోవడం మంచిది అని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా అలవాటు చేసుకోవచ్చు, అది సాధ్యమేనా అనే దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఇదివరకు మా మందిరంలో ప్రార్థన జరిగేటప్పుడు చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు కూడా ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అలవాటు చేసుకోవచ్చు అని చెప్తే పాస్టర్ గారు చెప్తుంటే
ఆ సంఘంలో కొంతమంది అదెట్ట అలవాటు అయిందండి, బుర్రలో పుట్టిన బుద్ధి తేలికపోద్దా అని అడిగారట కొంతమంది విశ్వాసం. ఆ పాస్టర్ గారు కొంచెం ప్రతిదాన్ని ప్రాక్టికల్గా, ఈ మధ్యన ఫేస్బుక్లో ఒక ఆయన వస్తున్నాడు, ఆయన ఏది చెప్పినా ఆయన ఏదో కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఆ వస్తువులు ఆడబెట్టి వాటి మీద ప్రసంగం చేస్తున్నాడు. ఫేస్బుక్లో ఆయన పేరు గుర్తులేదు. ఆయన దేవుడు దీవించును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాంటి పాస్టర్ గారు చూడండి అయ్యా, మన అలవాటు ఎలా మార్చుకోవచ్చు అని చెప్తాను అని చెప్పి కొన్ని బొద్దింక లాంటివి ఏవో కొన్ని పురుగులు తీసుకొచ్చాడు. ఆ పురుగులు తీసుకొచ్చి ఆ విశ్వాసులు నలుగురు పిలిచి, ఆయన అడిగిన విశ్వాసులు నలుగురు పిలిచి ఆ పురుగులను చూపించాడు. ఇదేంటి పాస్టర్ గారు పురుగులు చూపించావు అంటే, చూడండి చూడండి అన్నాడు. చూపించాడు. ఆ పురుగు ఒకటి ఇక్కడ లేచి అక్కడ ఒకసారి అని ఒక 10 ఫీట్ల దూరంలో దూకుతుంది. కప్పలు దూకుతాయి కదా చూడండి, కుక్క నడక వేరు, బల్లి నడక వేరు, ఆవుల నడక వేరు, మనుషుల నడక వేరు. అలాగనే పురుగులు కూడా వాటి వాటి స్వభావ లక్షణాలు వేరుగా ఉన్నాయి. ఆ పురుగు ఏంటంటే ఒక చోట ఇలా లేచిందంటే అని ఇంకెక్కడో వాళ్తుంది, ఒక 10 ఫీట్ల దూరాన్ని వాళ్తుంది. చూడండి, దీని ఈ స్వభావం, దీని నేచర్ ఇది. కానీ దీనిలో కొంత మార్పు తెస్తానో చూడండి అన్నాడట. వాటికి జ్ఞానం లేదు, మాటలు రావు, చెప్పి అర్థం చేసుకో, వాటిని ఎట్లా మారుస్తావు అన్నాడట. చూడన్నాడు అని ఆ పాస్టర్ గారు ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి, ఆ డబ్బాకు హోల్ పెట్టి, ఆ పురుగులు చచ్చిపోకుండా గాలి పెట్టి, వాటికి కొంత మేత కూడా పెట్టి అందులో పెట్టాడు. ఆ ప్లాస్టిక్ డబ్బా ఎంత అంటే 6 అంగుళాలు ఎత్తున్నది. అది 1 ఫీటున్నర పొడవు, 1 మూర పొడవు మాత్రమే ఉంది. ఈ పురుగులు చక్కగా గాలి వస్తున్నాయి, గాలి తీసుకుంటున్నాయి. ఈ పురుగులు చక్కగా మేత దొరుకుతుంది, కొంచెం మేత కూడా తినేసాయి. వాటికి ఉన్న అలవాటు ఏంటి? ఇప్పుడు నక్క కడుపు నిండా తిన్న తర్వాత అని ఊలబెట్టిందట్టుగా, అవునా కదా? అలాగనే ఈ పురుగులకున్న అలవాటు ఏంటి? వాటికున్న అలవాటు ప్రకారం ఎప్పుడు జంపింగ్లు చేయడం వాటి అలవాటు. అది ఎప్పటిలాగానే ఆ డబ్బాలో కూడా అది అలా రివ్వుల పైకి ఎగిరింది. ఎగరగానే ఆ డబ్బా పై మూత దాని నెత్తి మీద టప్పీమని తగిలింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. టప్పీమని తగలగానే కింద పడిపోయి అరే, నేను రోజు ఇలా స్వేచ్ఛగా ఇలా ఎగిరి అలా దూకేదాన్ని, ఇదేంటి నాకు ఇప్పుడు తగిలింది అని కింద పడిపోయి కొంచెం ఆలోచన చేసుకుంది. మరలా దానికి ఎగరాలనిపిస్తుంది, మరలా ఎగిరింది, మరలా తగిలింది. అది కొన్నిసార్లు తగిలిన తర్వాత అర్థం చేసుకుంది, ఓహో నా పైన ఇక్కడ ఏదో ఉంది, అయితే పైదానికి తగలకుండా నేను కొంచెమే ఎగరాలి అని కొంచెం ఎత్తున ఎగిరి అలా ముందుకు వెళ్ళగానే మరలా టట్టు తగిలింది. ఇలా కొన్ని రోజులకి ఆ పురుగులు ఏమైనాయి అంటే చిన్నగా ఎగరడం ప్రారంభించాయి. అది నిజానికైతే దాని వాస్తవ స్వభావం ఏంటంటే అదొక 10 ఫీట్లు జంప్ చేస్తుంది ఒక రౌండ్కి. ఎన్నిసార్లు ఎగిరినా అంతే, ప్రతిసారి కదిలిన ప్రతిసారి, ఒక జంప్ చేసిన ప్రతిసారి 10 ఫీట్లు వెళ్తుంది. అలాంటిది అది ఆ ఫీటున్నరలో ఆ చిన్న డబ్బాలో మెల్లగా ఎగరడం నేర్చుకున్నాయి. చూడండి, తాను జన్మతో వచ్చినటువంటి తన అలవాటుని మార్చుకోగలిగినాయి. తన వాతావరణానికి తానున్నటువంటి ఆ డబ్బాలో తనకు అనుకూలమైన రీతిగా ఎగరడం అవి నేర్చుకున్నాయి. అలాగనే దేవుని యొద్దకు రాకమునుపు మానవునికి పాప స్వభావం ఉంది, ప్రాచీన స్వభావం ఉంది, చెడు అలవాట్లు ఉన్నాయి, చెడ్డ తలంపులు ఉన్నాయి, లోక ఆచారాలు ఉన్నాయి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ నియమాలను మనము ప్రతిరోజు చేస్తూ ఉంటే అది మన అలవాటుగా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, మానవమైనటువంటిది అంటే దానికి ఏది నేర్పితే అది నేర్చుకుంటుంది, ఏది వదిలేస్తే సరిపోతుంది. రోజు మనం మధ్యాహ్నం 3 గంటలకు నిద్రపోవడం అలవాటు చేసుకుంటే కొన్ని రోజులు నీకు మరలా అదే టైంకి అదే రోజున నిద్ర రావడం ప్రారంభమైంది. ప్రతిరోజు ఆ టైంకి నీకు నిద్ర రావడం ప్రారంభమైంది. రోజు పలానా టైంకి ఛాయ్ తాగు, ఆ టైంకి మరలా ఛాయ్ తాగబుద్ది అవుతుంది. అది మనిషి మైండ్ అది. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, నా గత స్వభావాన్ని, పాప స్వభావాన్ని, లోక చిత్తాన్ని విడిచి నా దేవుని చిత్తాన్ని చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. అందుకే దేవుడు ఒక మానవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని అంటున్నాడు? నా ఇష్టానుసారుడైన నా మనుషుని నేను కనుగొన్నాను. ఈ భూమి మీద ఉండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో మనం చేస్తున్నాను, ఈ భూమి మీద ఉండగా ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతోంది. ప్రభు చెప్తున్నాడు, పరలోకమందున్న దేవుని చిత్తము భూమి మీద నెరవేర్చే వ్యక్తులు కావాలి. అది పరలోక ప్రార్థనలో మొదటి విషయం. ఏంటి మరి దేవుని చిత్తం, పరలోకమందున్న దేవుని చిత్తం ఏంటి అనంటే, దెస్సలోనీయులకు రాసిన పత్రికలో, దెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. పరలోకం పోవాలి అని అంటే ఏం చేయాలి అంటే పరిశుద్ధులు కావాలి.
మరి పరిశుద్ధులు ఎలా అవుతాము? యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులనుగా చేస్తుంది. ప్రతి విషయములో, ప్రతి పాపము నుండి, ప్రతి అన్యాయం నుండి, ప్రతి అక్రమము నుండి, ప్రతి సంగతి నుండి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క నామము మనల్ని విడిపిస్తుంది అని ప్రభు యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము, దేవునికి లోబడడమే దేవుని చిత్తము. కాబట్టి పరలోక ప్రార్థనలో లేదా ఉపవాస ప్రార్థనలో ప్రేయర్ జరిగే ప్రతిసారి, మోకరించే ప్రతిసారి, ప్రభువా నా అలవాట్లను మార్చు, నా ఆచారాలను మార్చు, నా క్రియలను మార్చు, నా తలంపులను మార్చు, నా ఉద్దేశాలను మార్చు ప్రభువా, నా ఎడల దయ చూపయ్యా అని మనం ప్రార్థన చేసుకోవడం, ప్రతి పాపానికి దూరం అయిపోయి నీతిగా బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు అలా చెప్తున్నానంటే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపములో ఉండి మరణించిన వాడు ప్రభు దగ్గరకు వెళ్ళడు అని వ్రాయబడి ఉంది. పాపములో ఉండి మరణించిన వాడు పరలోకం వెళ్ళడు అని వ్రాయబడి ఉంది. 8వ అధ్యాయం 21వ వచనం. యోహాను స్వార్త 8వ అధ్యాయము 21వ వచనం. మరియు ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోచున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని. ఎక్కడికి వెళ్తున్నాడు యేసయ్య? ఇదిగో నేను తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళుచున్నాను, పరలోకం వెళ్తున్నాడు. కాబట్టి యేసయ్య సూటిగా చెప్పిన మాట ఏంటంటే, పాపములో ఉండి చనిపోయిన వాడు పరలోకం రాడు. అందుకనే దశలోనిక పత్రిక ఏం చెప్తుందంటే, పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. మత్తయి 7:21 ఏం చెప్తుంది అని అంటే, తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించును. మత్తయి 6:9 ఏం చెప్తుందంటే, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లు భూమి యందును, అంటే దాని అర్థం మొదట నా యందు నెరవేర్చబడాలి. అదే ఒక త్రాగుబోతుడు ఊరంతా మారితే బాగంటే వాడు మారద్దనా? వాడు కూడా మారాలని దాని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో ఇది మొదటి విషయముగా జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 2వ మాటగా 11వ వచనం, 6:11, మా అనుదిన ఆహారము నేడు మాకు, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇది నిజంగా దేవుని యొద్ద మనం చేసుకునేటువంటి రిక్వెస్ట్. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా ప్రసంగిలో ఏమంటాడంటే, దేవుని సెలవు లేక ఎవడు భోజనము చేయగలడు? దేవుని సెలవు లేక ఎవడు భోజనము చేయగలడు? కాబట్టి మన ఇంట్లో 10 కింటాల బియ్యం ఉండొచ్చు, అకౌంట్లో లక్షల కొలది, కోట్ల కొలది డబ్బులు ఉండవచ్చు. కానీ ఒక ధర్మం ఏంటంటే, దేవా ఈ దినం భూమి మీద నాకు ఆయుష్ ఇచ్చావు, ఈ దినము నేను భోజనం చేయడానికి, తృప్తిగా భోజనం చేయడానికి, కడుపార భోజనం చేయడానికి, ఇచ్చిన దానిని తిని నిన్ను స్తుతించడానికి నాకు కృప చూపు ప్రభువా అని మనం ప్రార్థించాల్సిన అవసరత ఉంది. ఇలాంటి విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కుటుంబాల్లో గొడవల వలన భోజనాలు చేయలేకపోతున్నారు. ఏమండి, రోగాల వలన భోజనాలు చేయలేకపోతున్నారు. బిజీ ఈ మధ్యన చాలా మందికి గ్యాస్ ట్రబుల్ వస్తుంది కదా. దానికి కారణం ఏంటి? ఎక్కువ శాతం సాఫ్ట్వేర్లకు వస్తుందంట. సాఫ్ట్వేర్లకే ఎక్కువ గ్యాస్ ట్రబుల్ వస్తుందంట. కారణం ఏంటంటే, వారు ఆ సాఫ్ట్వేర్ డిజైనింగ్లో పడి, ఇక ఈ కొంచెం పని చేస్తే అయిపోద్ది, ఈ కొంచెం పని చేస్తే అయిపోద్ది అనుకుంటూ వారు సమయానికి తినక, ఏమండి సాఫ్ట్వేర్లకు మంచి జీతాలు ఉన్నాయి, వాళ్ళ పేరే సాఫ్ట్వేరు, వాళ్ళు చాలా చక్కగా నీట్గా టిక్ టాక్గా తయారై చక్కగా వారు డ్యూటీ చేస్తూ, ఏమండి సమాజంలో ఒక మంచి విలువైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నారు, మంచిదే. కానీ వారి ఆరోగ్యాన్ని నష్టపోతున్నారు, వారి సమయం తప్పి. మా బంధువు కూడా ఒక ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. ఏమయ్యా ఎన్ని గంటల డ్యూటీ అని అంటే, పాస్టర్ గారు నేను డ్యూటీకి వెళ్ళడమే నా చేతిలో ఉంటుంది టైం, కానీ తిరిగి వచ్చే టైం నా చేతిలో ఉండదు. ఎందుకయ్యానంటే, వారు ఒక ప్రోగ్రామ్ ఇస్తారు, ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలి. అది ఒక్కొక్క రోజు ఈజీగా అనుకూలంగా అయిపోద్ది, ఒక్కొక్క రోజు అది కాస్త రిస్క్ చేస్తుంది. ఆ రిస్క్ మొత్తం కంప్లీట్ చేయాలి, అది సరి చేయాలి. ఆ ప్రోగ్రామింగ్ అంతా అయిపోయేటప్పటికి మాకు రాత్రి 10 అవుద్ది, 11 అవుద్ది. మరి భోజనం అయ్యా, భోజనం ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు? రాత్రి 12 గంటలకి. సైన్స్ ప్రకారం జనరల్గా డాక్టర్లు చెప్పేది ఏంటంటే, సాయంత్రం కనీసం 6 నుంచి 7, 8 లోపే భోజనం చేయండి, అది మీ శరీరానికి ఆరోగ్యమని మన మేధావులు డాక్టర్లు చెప్తున్నారు. ఏమండి, ఇలా భోజనం చేయండి అనే డాక్టర్లు అందరూ కాదని కొంతమంది వాళ్ళు కూడా హాస్పిటల్స్ పెట్టి ఆ రోగులు చూసే బిజీలో పడి వారు కూడా సమయానికి తినకుండా పోతున్నారు. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, అనుదిన ఆహారము దేవుడి ఇవ్వాలి, అనుదిన ఆహారమును మనము సరైన సమయానికి తీసుకోవాలి, అనుదిన ఆహారాన్ని సరైన సమయానికి మనం దాన్ని పొందగలగాలి. అట్టి కృపత మనము దేవుడి నుండి పొందాలి అని ప్రభు ప్రేమను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాంతోపాటు ఆహారం అనే మాటకు యేసుప్రభు చెప్పారు, అదేంటంటే నేనే జీవాహారమును జీవ జలమును.
ప్రతిరోజు కూడా దేవుని మాటలు, సామెతలో కదా ఒక మాట రాయబడింది ఏంటంటే, అనుదినము నా మాటల కొరకు నా గడప యుద్ధ కనిపెట్టుకుని ఉండువాడు ధన్యుడా, మేలు పొందుతాడు. సామెతల గ్రంథంలో యేసయ్యా స్తోత్రం తండ్రి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు. చూసారా, దేవుని మాటలు జీవాహారము, రోజు దేవుని ప్రేరేపణ. యెసన్న గారి పాటలో, ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా అంటే, దేవుని ఎడబాటు అనేది మానవుడు తట్టుకోలేని వేదన. ఒక పసిబిడ్డ తల్లికి దూరం అయితే ఎంత వేదన చెందుతుంది, ఎంత విలవిల్లాడిపోతుంది. అలాగనే మానవుడికి దేవుని నడిపింపు దూరమైన నాడు, అది సౌలు గురించి మనం చూస్తాము. సౌలుకు దేవుని ఆత్మ దూరం అయిపోయింది. ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడట్లేదు, ఉరీము ద్వారాను తుమీము ద్వారాను కూడా మాట్లాడట్లేదు, ధర్మశాస్త్రం ద్వారా మాట్లాడట్లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి సౌలుకు ఎదురైంది. అప్పుడు కర్ణపిశాచి దగ్గరకు, దయ్యాలు సోది చెప్పే ఆమె దగ్గరకు వెళ్ళిపోయాడు. చూసారా, దేవుని సరి అయిన నడిపింపు లేనప్పుడు మానవుడు దైవ క్రమాన్ని దూరం అయిపోతాడు. శరీరానికి ఆహారం లేకపోతే ఏ రీతిగా మనిషి నీరసించి బలహీనమైపోతాడో, ఆత్మీయ ఆహారం లేని వ్యక్తి కూడా అట్టనే బలహీనమైపోతాడని తెలియజేస్తుంది వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద నా మాటల కొరకు ప్రతిరోజు, దేవా ఈరోజు మీ ఆత్మ ప్రేరేపణ మాకు ఇవ్వండి, దేవా ఈరోజు నీ మాటల చేత నన్ను నింపండి, దేవా నీ వాక్యము చేత నన్ను నింపండి, నీ కృప చేత నన్ను నింపండి, నీ ప్రేరేపణ చేత నన్ను నింపండి అని ప్రార్థించే వ్యక్తులు ఎక్కడైతే ఉంటారో వారికి ఆత్మీయ ఆహారం సమృద్ధిగా అందుతుంది. వారు ఆత్మీయంగా పుష్టిగా ఉంటారు, ఆత్మీయ బలంతో ఉంటారు వారు. కాబట్టి ఆత్మీయ ఆహారం కొరకు మనము ప్రార్థన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా మనము ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొన్ని మాటలు ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. 12వ వచనం, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము, మా రుణములు క్షమించము. ఇక్కడ రుణము అనేది, ప్రియమైన దేవుని బిడ్డలారా, రుణం అంటే అప్పు కదా. అప్పు అనేది తప్పకుండా ఒకరు తీరవలసింది. నేను ఎవరి ఎద్దునైనా అప్పు తీసుకుంటే అప్పు నేను ఏం చేయాలి? తీర్చేయాలి. కానీ ఇక్కడ ప్రభువారు చెప్తున్నటువంటి ఒక ఆత్మీయ లోతైన మర్మం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పాప రుణం. పాపము అనే రుణం అది దేవుడు క్షమించాల్సిందే తప్ప మనంతటా మనము దాన్ని తీర్చుకోలేము అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, 49వ కీర్తనలో ఈ మాట రాయబడింది. 49వ కీర్తన 9వ వచనం, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. లైవ్ కార్యక్రమాన్ని ముగింపు చేస్తాము. తర్వాత నమ్మదగిన దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, గొప్ప దేవుడా, అయ్యా మా తండ్రి మీకు స్తోత్రం. నీ చిత్తము జరిగించే వారు కావాలని మా తండ్రి, ఏ సమయమైనా నా తండ్రి, ఎట్టి పరిస్థితులైనా అయ్యా మా తండ్రి, సమాజంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ చిత్తానికి మేము లోబడిన వారం కావాలని అయ్యా, దానియేలు లాంటి భక్తులు మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. దావీదు లాంటి భక్తులు మీరు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అయ్యా మా తండ్రి, లోకంలో మనుషుడు అపవాది చేత పట్టబడి అపవాది కోరికలు, అపవాది ఆలోచనలు నెరవేర్చడానికి ఈ లోకమంతా ఆయన వంటి వెళ్ళిపోతా ఉంది. ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. నా తండ్రి చిత్తము జరిగించు వాడే నా లోకానికి వస్తాడని మీరు ఖచ్చితంగా చెప్తున్నారు ప్రభు. ప్రతి పాపాన్ని విడిచి పరిశుద్ధులైన దేవ, నీ ఆలోచన మేము పరిశుద్ధంగా జీవించాలి, నీ ఆలోచన మేము నీతిమంతులుగా బ్రతకాలి, నీ ఆలోచన మేము యథార్థవంతులుగా బ్రతకాలి, నీ ఆలోచన మేము నమ్మకస్తులుగా బ్రతకాలి, నీ ఆలోచన నీ కుమారునికి విధేయులు మేము బ్రతకాలి. అట్టి కృపను, అట్టి జ్ఞానాన్ని, అట్టి సహాయాన్ని మీరు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నిజముగా నీకు భయపడిన వారు ఎందరైతే ఉన్నారో వారికి నిజమైన భయము, మార్పు, మారు మనసు దయచేసి దేవా మీకు స్తోత్రాలు. పరలోక ప్రార్థన చెప్పుకుంటున్నాను. ఈ వాక్యములో మొత్తం 6 నుండి 6వ అధ్యాయం 9 నుండి 13 వరకు ఉన్న ఈ వచనాలను ఈరోజు మేము ధ్యానం చేసుకున్నాం. ప్రభు అనుదిన ఆహారం మాకు దయచేయండి.
పాపంలో పడకుండా మమ్మల్ని కాపాడండి, క్షమాపణ దయచేయండి, శోధన నుండి తప్పించండి, దుష్టు నుండి తప్పించండి. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ లేఖనం నేర్చుకున్నాను సత్యాలను అయ్యా మేము విని ఆనందించేవారు మాత్రమే కాదు, దాన్ని జరిగించి ఆనందించడానికి సహాయం చేయండి దేవా. వినువారు మాత్రమే ఉంటే మీరు మోసపోతారు అని యాకోబు 1:21 నుండి మీరు చెప్పారు ప్రభా. వినువారు మాత్రమే ఉండకుండా మేము ఆ వాక్యాన్ని జరిగించేవారు మేము ఉండడానికి సహాయం చేయండి. చాలా మంది వినడానికి ఇష్టపడుతున్నారు, వినడానికి ఆశపడుతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రం తండ్రి. నాయన విన్న వాక్యాన్ని వారు జరిగించేటువంటి ఆత్మీయ స్థితిలోనికి మీరు నడిపించమని ప్రార్థన చేస్తాను. నాకు ముందు ప్రార్థించిన బిడ్డలను నా సహకారాన్ని దీవించండి. ఈ లైవ్ ప్రోగ్రాంలో పాలు పొందిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా దైవ భయం కలిగి నాయన ఈరోజు పాపముల గురించి ఆయన తండ్రి మేము మాట్లాడుకున్నాం. పాప క్షమాపణ కొరకు ఎల్లప్పుడూ ఈ సన్నిధిలో ప్రార్థించాలని, ప్రతిరోజు మా ప్రార్థనలో మమ్మల్ని క్షమించమనే మాటతో అయ్యా మా జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయి. అలాగని మాటి మాటికి విడిచిన పాపాలను మరలా అయ్యా తండ్రి వాటి జోలికి వెళ్లకుండా, వాటి వైపు వెళ్లకుండా సహాయం చేయండి. కృపాత్మతో నింపండి. ఇదిగో తండ్రి, కరోనా భయంతో నాయన ప్రపంచం వణికిపోతుంది. కనికరించి ఈ కరోనా సమస్య నుండి విడిపించండి. సంఘాలన్నింటినీ కాపాడండి. మా సంఘ బిడ్డలు ఎంతమంది వ్యాధులతో బాధపడుతున్నారు, యేసయ్యా మీరు ముట్టి బాగు చేయండి. ఆయన ఎంతమంది రోగాలతో బాధపడుతున్నారు, మీరు ముట్టి బాగు చేయండి. ఆరాధన జరగక ఇబ్బంది పడుతున్నారు, కనికరించి ప్రభువా ఈ ఆరాధన కాటకున్న ప్రతి సమస్య యేసు నామమున తొలగిపోవడానికి సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందుల చేత, అనారోగ్యాల చేత, అప్పుల చేత, రకరకాల బాధల చేత బిడ్డలు ఉన్నారు. వాటి నుంచి కూడా మీరు విడిపించండి ప్రభా. ముందు పాపపు సమస్యలను విడిపించండి, లోకపు ఆశలు కోరికల నుండి విడిపించండి. దేవుని చిత్తము జరిగించాలనేటువంటి ఓ పూర్తి సంపూర్ణ సమర్పణ, అతి బలమైన తీర్మానం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి. మాకు ఇచ్చిన పరిచర్యను ప్రత్యేకంగా మీరు కాపాడి ఆశీర్వదించండి. ఈరోజు ఈ లైవ్ ప్రోగ్రాం ప్రార్థనలో పాలు పొందిన కుటుంబాలపైన ఓ ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదం రాలేమని ప్రార్థన చేస్తాను. కృపా కాపుదల దయచేసి మహిమ పొందమని, బిడ్డలెల్లరిని దీవించి ఆశీర్వదించమని, సన్నిధి తోడుగా ఉంచమని, మరలా ప్రార్థించే అవకాశం కల్పించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకంత నాశనం. యేసు నామమునకు మహిమ కలుగును గాక, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము, కూడిన బిడ్డకు తను ప్రేమించే వారికి సకల పరిశుద్ధులు నిత్యము త్రిత్వ దేవుని కృప కాపుదల, ఆయుష్, ఆరోగ్యము, నెమ్మది, సమాధానము తోడై ఉండును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. లైవ్ లో చాలా మంది ఉన్నారు, అందరి పేర్లు చదవడానికి చాలా టైం పడుతుంది. లైవ్ ప్రోగ్రాంలో ఉన్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు, శుభాలు, దీవెనలు మీకు కలుగును గాక. కరోనా బారి నుండి మీరందరూ తప్పించబడుదురు గాక, వ్యాధి రుణాల నుండి మీరు తప్పించబడుదురు గాక, పాపపు శోధన నుంచి మీరు తప్పించబడుదురు గాక. మీరు మీ కుటుంబం క్షేమంగా, ఆత్మీయంగా దైవరాజ్యానికి వారసులుగా ఉండినట్లు మీ నిమిత్తం సేవకుడు శుభం చెప్తున్నాడు. అట్టి కృప మీ అందరికీ కలుగును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆ కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యు.